హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హరీష్ భువన వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే 6 నుంచి 12 మంత్స్ బేబీస్కి ఇంట్లోనే హోమ్మేడ్ సెరలాక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. చిన్న బాబు కోసం అయితే చేశాను. ఇది మంచిగా వెయిట్ గెయిన్ అవుతారు, బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా బాగుంటుందన్నమాట పిల్లల్లో. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ ఐరన్ ప్యాన్ తీసుకున్నాను అనమాట. అది హీట్ అయిన తర్వాత దాంట్లో ఫుల్ కప్, చూస్తున్నారు కదా, ఫుల్ కప్ వరకు మకానా తీసుకుంటున్నాను. పూల్ మకానా, అదే లోటస్ సీడ్స్ అంటారు కదా. ఆల్మోస్ట్ ఇప్పుడు అందరికీ తెలిసే ఉంటుంది దీనివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో, హెల్త్ బెనిఫిట్స్ అయితే. కాబట్టి పిల్లలకు కూడా మంచిగా బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ అన్నీ కూడా బాగుంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ రోస్ట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకున్నాను. దాంట్లోనే మనం ఇక్కడ మేమైతే దొడ్డు అటుకులు అంటామన్నమాట. అంటే 2 రకాలు ఉంటాయి కదా అటుకులు. ఇది దొడ్డుగా ఉంటాయి అన్నమాట. మనం టిఫిన్స్లో కూడా వాడతారు కదా, ఆ అటుకులు 1/2 కప్ వరకు తీసుకుంటున్నాను. దీన్ని కూడా సేమ్ మీడియం ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి. చూడండి ఒకసారి, మీకు ఇలా నేను చేసినట్టు చేస్తే క్రంచీగా క్రిస్పీగా అవుతాయి అన్నమాట. అప్పుడు దీన్ని కూడా ఒక సైడ్కి తీసేసుకుంటే, నెక్స్ట్ వచ్చేసి ఒక 6 కాజు, 6 బాదాం తీసుకుంటున్నాను నేను ఇక్కడ. వీటిని కూడా మీడియం ఫ్లేమ్లోనే అన్నీ సేమ్ రోస్ట్ చేసుకోవాలి. మంచిగా మీడియం ఫ్లేమ్లో ఎక్కువ టైం పట్టినా సరే రోస్ట్ చేసుకోండి, ఎందుకంటే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చూడండి, మిక్సీ జార్లోకి తీసుకొని మంచిగా మరీ ఫుల్గా మెత్తగాని కాకుండా కొంచెం మనకి ఉప్మా రవ్వ లాగా పట్టుకోండి అన్నమాట. మిక్సీ పట్టుకోండి. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. కొంచెం చిన్నగా అలా ఉప్మా రవ్వలాగా పట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే, నేను ఇక్కడ చిన్న బాబు కోసం చేస్తున్నాను కాబట్టి ఇత్తడి చిన్న బౌల్ తీసుకొని దాంట్లో ఒక 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని కొంచెం హీట్ చేసుకోవాలి. అవి హీట్ అయ్యేంతలోపు ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో ఒక 2 స్పూన్స్ వరకు సెరలాక్ని యాడ్ చేసుకొని దాంట్లోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉండలేం లేకుండా మంచిగా మిక్స్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు. మిగతా పౌడర్ని కూడా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోండి. ఈజీగా 2 నుంచి 3 మంత్స్ వరకు వస్తుందన్నమాట. ఇక్కడ వాటర్ హీట్ అయింది, గోరువెచ్చగా ఉంటే సరిపోతుందన్నమాట, బాయిల్ అవ్వాల్సిన అవసరం. ఇప్పుడు దాంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న సెరలాక్ని యాడ్ చేసేసుకోవాలన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని షేర్ చేయండి మీకు తెలిసిన చిన్న బేబీస్ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం నుంచి హైకి టర్న్ చేసుకుంటూ బాగా బాయిల్ చేసుకోవాలి, చిక్కబడేంత వరకు. చూడండి ఇక్కడ కొంచెం థిక్గా అయింది కదా, చిక్కబడింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని ఒక గిన్నెలో సర్వ్ చేసేసుకోవాలి. దాంట్లోనే 1 టీ స్పూన్ వరకు గీని యాడ్ చేసుకోవాలి, నెయ్యిని. మంచిగా అబ్జర్వ్ అయ్యేంత వరకు మంచిగా బాగా మిక్స్ చేసుకొని బేబీస్కి తినిపించేస్తే అంతే. చాలా హెల్తీ కూడా. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. పెద్ద కష్టం ఏం కాదు, చాలా సింపుల్ ప్రాసెస్, అందరి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.